హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్ అండ్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు హూప్స్ కాన్సెప్ట్స్ త్రో జావా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు. సో కన్స్ట్రక్టర్ ఇన్ జావా ఈజ్ ఎ స్పెషల్ మెథడ్ దట్ ఈస్ యూటిలైజ్ టు ఇనిషియలైజ్ ది ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అట్రిబ్యూట్ ని క్రియేట్ చేసుకున్నాం, ఆ అట్రిబ్యూట్ ని ఇనిషియలైజ్ చేయలేదు. ఆ క్లాస్ కి పర్టికులర్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి మెయిన్ గా ఈ కన్స్ట్రక్టర్ దేనికి యూజ్ చేస్తారంటే ఒక అట్రిబ్యూట్స్ కానీ వేరియబుల్స్ కానీ ఇనిషియలైజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ ని ఇనిషియలైజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ద కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్ ఈస్ క్రియేటెడ్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడే దీని యొక్క వాల్యూస్ అనే కన్స్ట్రక్టర్ అనేది ఖాళీ అవుతుంది. అండ్ ఈ వాల్యూస్ అనేవి ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ కి అసైన్ అవుతాయి అనమాట. సో కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ కన్స్ట్రక్టర్ అనేది ఒక క్లాస్ యొక్క నేమ్ తో క్రియేట్ చేయాలి ఉండాలి. మన క్లాస్ నేమ్ ఏంటి? ఓపీపీ ఆఫ్ కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్ అనమాట. కన్స్ట్రక్టర్ మెథడ్ ఈ ముందు మనం ఏ స్పెసిఫైర్ అని వాడుకోవచ్చు. సో అవి నార్మల్ గా నేను పబ్లిక్ స్పెసిఫైర్ వాడుతున్నా. సో ఓపీపీ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నా. అండ్ నేను ఇక్కడ ఇంట్ సి అని ఒకటి, ఇంట్ డి అని ఒకటి క్రియేట్ చేసుకున్నా. బట్ అసైన్ మాత్రం చేయలేదు. అయితే ఈ అసైన్ చేయలేదు కదా, బట్ తర్వాత నేను అసైన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఆ ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు అసైన్ చేయబోతున్నా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు అసైన్ చేయాలంటే ఖచ్చితంగా అది కన్స్ట్రక్టర్ లో రాయాలి. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తా, దిస్ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు 10 like 50. Okay, and this that d is equal to 60. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, దిస్ ఏంటన్నా, దిస్ ఎందుకు యూజ్ చేస్తారు, దిస్ ఏంటి బ్రో? దిస్ ఏంటంటే మనం ఎప్పుడైనా కన్స్ట్రక్టర్ లో ఒక అంబిగ్యూటీని పోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మెయిన్ గా ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ నేను ఈ సీన్ వాడా, ఈ సీనే ఇక్కడ నేను యూజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పబోతున్నాను అనమాట. జస్ట్ సింపుల్. ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఉంటే సో సింపుల్ గా నేను దిస్ విడి అంబిగ్యూటీని క్రియేట్ చేస్తాను. సిమిలర్ థింగ్స్ ఉంటే అంబిగ్యూటీ లేకుండా చేయడానికి కోసం దిస్ అనేది వాడతాం అనమాట. సో దిస్ అనేది లేకుండా కూడా రాయొచ్చు, లైక్ సింపుల్ గా ఇలా సి ఈజ్ ఈక్వల్ టు 50 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 50, డి ఈజ్ ఈక్వల్ టు 60. సో ఈ కన్స్ట్రక్టర్ కావాలంటే ఖచ్చితంగా నేను ఆ కన్స్ట్రక్టర్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సో అఫ్ కోర్స్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. సో ఈ ఆబ్జెక్ట్ నేను సిని డిని ప్రింట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిని డిని క్రియేట్ చేశాక జస్ట్ ప్రింట్ చేసి చూద్దాం అసలు అసైన్ అయిందా లేదా. సో ఆబ్జెక్ట్ 1 డాట్ లైక్ సి అండ్ ఆబ్జెక్ట్ 1 డాట్ డి. ఇక్కడ కాన్సెప్ట్స్ నీట్ గా అర్థం చేసుకోండి. సో ముందు జావా కోర్స్ వేరు, అవన్నీ బేసిక్స్. బట్ ఎక్కడి నుండి వచ్చేసరికి కొద్దిగా ట్రికీ అవుతుంది. ఎందుకంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్ ఇవన్నీ కొద్దిగా మారుతాయి. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ లెవెల్ ప్రోగ్రామింగ్ లో ఉంటుంది. హూప్స్ అనేది ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీ లెవెల్ ప్రోగ్రామింగ్. సో కొద్ది జాగ్రత్తగా వినండి, అర్థమైపోతుంది, సింపుల్ గానే ఉంటుంది. సో ఇఫ్ ఎవర్ ఎనీ డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఇట్ డౌన్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ విల్ రీచ్ టు యూ. సో నేను ఆల్రెడీ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి అసైన్ చేసేసా. సో టెస్ట్ చేస్తున్నా, ఆఫ్ కోర్స్ సిఈడి యాడ్ అయ్యాలేవో. సో జస్ట్ రన్ చేసి చూద్దాం. ఎస్, ఐ కెన్ స్పీక్ అనేది స్పీక్ అనే స్టాటిక్ మెథడ్ నుండి వచ్చింది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక నేను బీని 30కి అసైన్ చేసా. సో బీని ప్రింట్ చేసా. సో 30 వచ్చింది. అండ్ ప్రింట్ ని కాల్ చేసా కాబట్టి దిస్ ఈజ్ ఓపీపీ క్లాస్ అని వచ్చింది, ఏఆర్సి. అండ్ నేను ఆబ్జెక్ట్ 1 డాట్ సి, ఆబ్జెక్ట్ 1 డాట్ సి, ఆబ్జెక్ట్ 1 డాట్ డి అనేవి రెండు వచ్చాయి. ఇక్కడ డాట్ ఏంటి బ్రో? సో వై యూ యూజ్ డాట్ ఎందుకు వాడుతున్నాం? డాట్ ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్ టు యాక్సిస్ అనమాట. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక ఆబ్జెక్ట్ లో ఉన్న ఒక క్లాస్ కు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకుంటూ ఒక అట్రిబ్యూట్ ని కానీ మెథడ్ ని కానీ యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మనం డాట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఇట్ ఈస్ యూజ్ టు యాక్సెస్, అంతే. ఈ యాక్సెస్ ది మెథడ్స్ ఆర్ అట్రిబ్యూట్స్. ఓకేనా? సో ఈ డాట్ ఆపరేటర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక అట్రిబ్యూట్స్ కానీ మెథడ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది కన్స్ట్రక్టర్ అనమాట. సింపుల్ కన్స్ట్రక్టర్ ఏం లేదు. ఎప్పుడు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం, కన్స్ట్రక్టర్ కొన్ని రూల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కన్స్ట్రక్టర్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ద నేమ్ ఆఫ్ ది క్లాస్. సో తర్వాత ఏంటంటే
కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అనమాట. అంతవరకు కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది ఆబ్జెక్ట్ తీసేస్తే నీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అఫ్ కోర్స్ తెలిసి ఎలా అంటే నువ్వు ఆబ్జెక్ట్ 1.cని రాయలేవు కదా, ఆబ్జెక్ట్ లేకుండా అది కాల్ చేయలేవు. సో ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. అంతవరకు ఆబ్జెక్ట్ లేనంతసేపు కన్స్ట్రక్టర్ కాల్ అవ్వరు. మెయిన్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో చిన్న కామెంట్స్ రాసుకుందాం. మీరు ఎక్కడైనా నోట్స్ లో రాసుకోవడం పనికి వస్తుంది. దిస్ ఈస్ కన్స్ట్రక్టర్ అండ్ స్టాటిక్ మెథడ్, లైక్ ఇలా రాద్దాం, పబ్లిక్ వర్సెస్ స్టాటిక్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా రాసాం. సో ఆబ్జెక్ట్ క్రియేషన్, లైక్ నెక్స్ట్ అంతే, ఇవన్నీ ప్రింట్ చేసి యూజ్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్ టు కన్స్ట్రక్టర్.